ఏలూరు జిల్లాలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్లో సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడేటి చంటియ హాజరై బస్సులను ప్రారంభించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం 6 మాసాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాగే రోడ్లని గుంతలు లేకుండా మరమ్మతులు చేసి ప్రజలకు ఉత్తమమైన ప్రయాణ సౌకర్యం కల్పించిందని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ఈ 6 నెలల్లో మరి ఏలూరు డిపో నుంచి 17 బస్సులు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం వచ్చింది. ఈ మూడింటితో కలిపి అందులో 2 ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు, అలాగే 2 స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ, అలాగే ఇవన్నీ కూడా డీలక్స్ కోచ్లు. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి. ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి, వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్ని డిపోల నుంచి, అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు, ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళ శక్తి వంచనలాగా